రేవంత్ సర్కార్ మరో భారీ భూకుట్రకు తెరలేపింది. 5 లక్షల ఎకరాల వివాదాస్పద భూముల పేరిట 500 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. కేరళ ఎన్నికల పన్ను నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు రికార్డులో పాలన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారిన భూభారతి కుంభకోణంపై సిట్ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. కేరళ ఎన్నికల పన్ను కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్షన్లకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ముఖ్య నేత, కీలక నేతలు ఏ అవకాశాన్ని వదలడం లేదు. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. 1000 కోట్ల వేటలో భాగంగా ఈ జాబితాను ముందేసుకుని గల్లాపెట్టి తెరిచినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రైవేటు భూములపై నిషేధం ఎత్తివేయడం, ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూముల రికార్డుల్ని తారుమారు చేయడం, ముఖ్యంగా వివాదాస్పద 5 లక్షల ఎకరాల్ని సెటిల్ చేయడం ద్వారా 500 కోట్ల రూపాయల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే రాష్ట్రంలోని నిషేధిత భూముల మీద కన్నేసిందనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున భూములను 22A చేర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో ప్రభుత్వ భూములు, వివిధ శాఖల ఆధీనంలోని భూములు, అసైన్డ్ భూములు, అటవీ ప్రాంతాలు, కాందిశీకుల భూములు, నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించిన భూములతో పాటు ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసిన ఆస్తులు కూడా ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 93 లక్షల ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు చెప్తున్నాయి. ఇందులో దాదాపు 69 లక్షల ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉండగా మిగిలింది పట్టా, వివాదాస్పద భూములున్నాయని సమాచారం. ఈ భూముల మీదే ప్రభుత్వ పెద్దల దృష్టి పడిందని చెబుతున్నారు. 24 లక్షల ఎకరాల్లో దాదాపు 19 లక్షల ఎకరాలు రైతుల భూములని, వాటిని అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చారని రెవెన్యూ శాఖ అంతర్గత విచారణలో తేలినట్లు తెలిసింది. ఇవి పోగా మిగతా 5 లక్షల ఎకరాలను వివాదాస్పద భూములుగా గుర్తించినట్లు, వీటిపైనే ముఖ్య నేత, నెంబర్ 2 నేత కన్నుపడినట్లు తెలుస్తోంది. నేరుగా యజమానులకు తెలిసింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంతో పాటు దాని సమీప గ్రామాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ఉన్న దాదాపు 65 ఎకరాల భూమిని ఓబులాపురం మైనింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది. ఈడీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. తాజాగా ఈ భూమిని ఆ జాబితా నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈడీ అటాచ్ చేసిన సర్వే నెంబర్లకు బై నెంబర్లు వేసి భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించే పనిని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. నగర శివారులోని కొన్ని దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించిన నిషేధిత జాబితాలో సర్వే నెంబర్ల విభజన లేదని సమాచారం. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి భూముల మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది. ముఖ్య నేత, నెంబర్ 2 నేత కలిసి వీటిని ప్రైవేటు భూములుగా మారుస్తున్నారట. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 6000 ఎకరాల విలువైన భూముల రికార్డులు తారుమారు చేసి ప్రైవేటు పట్టా భూములుగా మార్పిడి చేసినట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద పూర్తి స్థాయి సమాచారం లేకపోవడంతో ఈ భూముల రిజిస్ట్రేషన్లు సులువుగా జరుగుతున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా 5 లక్షల ఎకరాల ద్వారా 500 కోట్ల రూపాయలు పోగేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ తెచ్చిన భూభారతి పోర్టల్ అక్రమాలకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. పోర్టల్లో జరిగిన కుంభకోణంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సర్కారుకు దమ్ముంటే 2 ఏళ్ల నిషేధిత భూములపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ పెద్దతలలు, ఉన్నతాధికారుల ప్రమేయంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన పోర్టల్ స్కామ్పై వెంటనే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఈ స్కామ్ను బయటకు రాకుండా ఈ కేసును నీరుగారుస్తున్నారు. ఎందుకంటే దీని వెనుక అధికార పార్టీ నాయకులున్నారు. ఉన్నత అధికారుల హస్తంతోనే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ప్రజాధనం కొల్లగొట్టబడ్డది. ఈయన ఈ పేలని బాంబుల మంత్రి నేను ఎన్ఐసితో పెట్టినా, ఎన్ఐసి సాఫ్ట్వేర్ అని చాలా గొప్పలు చెప్పిండు. భూభారతి అనేది ఎన్ఐసి సాఫ్ట్వేర్ మీద. మరి ఎందుకు ఇదంతా అవినీతి జరుగుతుంది? నీ ఎన్ఐసి సాఫ్ట్వేర్ పనిచేస్తలేదా? ఎక్కడ లోపం ఉంది? ఆనాడు ధరణి ఉన్నప్పుడు ఇటువంటి లోపాలు జరగలే. వారం రోజుల్లోగా ఇంటికి పట్టా, పాస్ పుస్తకాలు వచ్చినాయి.
ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక 6 నెలల పాస్బుక్లే వస్తలేవు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు. 6-7 నెలల నుంచి ఎవరికి పాస్బుక్ రావడం లేదు. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు పాస్బుక్లు రాక. మరి నాడు కేసీఆర్ గారు ధరణి ఉన్నప్పుడు వారం రోజుల్లో పోస్టుల ఇంటికి వచ్చింది. మీరేం చేస్తుండ్రు? పాస్బుక్లు ఇస్తామని మనిషికి 300 వసూలు చేస్తుండ్రు. రిజిస్ట్రేషన్ అప్పుడే పైసలు తీసుకుంటున్నారు, కానీ పాస్బుక్లు మాత్రం ఇస్తలేరు. ఉల్టా ఇవాళ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు బ్రోకర్ల చేతికి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతుంటే దీన్ని విచారణ చేయరు. అసలైనటువంటి దొంగల్ని పట్టుకోకుండా ఇవాళ కేసును నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కేసులో 48 మంది మీద మీరు కేసు పెడితే ఎందుకు 15 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు? ఎందుకు లోతైనటువంటి విచారణ జరపడం లేదో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఢిల్లీకి కప్పం కట్టడం కోసమే భూభారతి పోర్టల్లో డిజిటల్ రికార్డులు మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఏకంగా ఒక సీనియర్ బ్యూరోక్రాట్ ను ప్రత్యేకంగా నియమించినట్టు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రేవంత్ సర్కారుకు దమ్ముంటే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన పోర్టల్ స్కామ్ పై విచారణ చేయించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.